ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. ఇంతకీ రెసిపీ చెప్పలేదు కదా. రెసిపీ ఏంటంటే 1960s లో తర్సింగ్ చావ్లా అని ఆయన మలై చికెన్ అనే డిష్ ని కనుగొన్నాడు అనమాట. సో దాన్ని బేస్ చేసుకునే పంజాబ్ లో ఆ తర్వాత చాలా రకాల రెసిపీలు వచ్చినాయి. ఆ రెసిపీల్లో ఈ శతకంలో ద బెస్ట్ రెసిపీ మేథీ మలై చికెన్. మనం యాడ్ చేసిన సాల్ట్ పెరుగు చికెన్ 2-3 hours లో సాఫ్ట్ గా చేసేస్తాయి. మెంతి చికెన్ కాబట్టి కొంచెం మెంతాకులు కూడా. ఈ లోపు మనం మలై మసాలా తయారు చేద్దాం. 1 స్మాల్ ఆనియన్, 10 బాదం, 10 పిస్తా అండ్ కొంచెం పెరుగు. దీన్ని గ్రైండ్ చేస్తే మనకి మసాలా రెడీ. ఇప్పుడు చికెన్ కుక్ చేయడం కోసం పాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ జీలకర్ర, 4-5 యాలకులు, 1 టీ స్పూన్ షాయి జీరా, 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే 1 టీ స్పూన్ గసగసాలు ఆంధ్ర టేస్ట్ కోసం. 1 నిమిషంలో ఈ మసాలా దినుసులన్నీ బాగా వేగుతాయి. ఈ లోపు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. 1/2 కప్ ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత మన టేస్ట్ కోసం 2-3 గ్రీన్ చిల్లీ. మరో నిమిషం వేగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకుందాం. టేస్ట్ సరిపోయినంత ఉప్పు. ఇప్పుడు దీన్ని 5 నిమిషాలు కుక్ చేస్తే ఉల్లిపాయలు దోరగా వేగి చికెన్ 50% కుక్ అవుతుంది. ఈ స్టేజ్లో ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేసుకుందాం, మలై మసాలా. అలాగే చికెన్తో పాటు 1/4 కప్పు మెంతాకు కూడా వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని టేస్ట్కి సరిపోయింది కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకుని దీన్ని ఒక 5-6 నిమిషాలు కుక్ చేసుకుందాం. 5 నిమిషాల తర్వాత ఆంధ్ర టేస్ట్ కోసం కొంచెం మిరియాల పొడి. దీన్ని మరో 2 నిమిషాల పాటు కుక్ చేస్తే ఈ లోపు మనం మెంతాకు గురించి తెలుసుకుందాం. మెంతాకు కానీ మెంతులు కానీ మనవి కదా యాక్చువల్గా. ఇవి క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాల క్రితమే ఇరాన్ నుంచి ఇరాక్ అండ్ చైనా మీదుగా ఇండియా వచ్చినాయి. అప్పటి నుంచి కూడా ఇవి వంటల్లో కన్నా 90% వైద్యంలోనే ఎక్కువ ఉపయోగిస్తున్నాం మనం. ఫెనోగ్రీక్ అని ఇంగ్లీష్ పదం లాటిన్ పదమైనటువంటి ఫానోగ్రేషియం అనే పదం నుంచి వచ్చిందనమాట. దట్స్ ద స్టోరీ అండ్ సైన్స్ ఆఫ్ మెంతులు. తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది రెసిపీ. అలాగే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.